సలాం బాంబే ఫౌండేషన్కు ఆరోగ్య అంబాసిడర్గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అమృత రాయ్చంద్. ఇటీవల వార్తల్లో ఉన్న ఏ జలసంధిని అరబిక్లో గేట్ ఆఫ్ టీయర్స్ అని కూడా పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బాబల్ మండేబ్. స్కాట్లాండ్, ఉత్తర ఇంగ్లాండ్ మరియు వెస్ట్ మిడ్లాండ్స్లోని కొన్ని ప్రాంతాలలో ఇటీవల కనిపించిన ఇడెసెంట్ మేఘాల కోసం ఏ పదాన్ని ఉపయోగించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నాక్రియస్ మేఘాలు. తలహ్ మరియు నాసిర్ ఖురేషీ క్షిపణులను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇరాన్. ఇటీవల ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది ఓడిఐ సిరీస్ అవార్డు ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సాయి సుదర్శన్. ఫేమ్ ఇండియా స్కీమ్ను నిర్వహించే బాధ్యత ఏ భారతీయ మంత్రిత్వ శాఖకు ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. 2022 మధ్యలో పరిమితం చేయబడిన కేటగిరీలో ఉంచబడిన ఏ వస్తువు ఎగుమతిపై పన్ను ఉపశమన ప్రయోజనాలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చక్కెర. ఇటీవల ఏ ఆటగాడు చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2023 టైటిల్ను కైవసం చేసుకున్నాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దుమ్మరాజు గుకేష్. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొదటి ఇంట్రా డిస్ట్రిక్ట్ హెలికాప్టర్ సర్వీస్ను ఏ 2 జిల్లాల మధ్య ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆగ్రా మరియు మధుర. భారతదేశం యొక్క మొట్టమొదటి హిమాలయన్ ఎయిర్ సఫారీ ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం నుండి ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్. ఇటీవల రాజస్థాన్ శాసనసభ ప్రిసైడింగ్ అధికారిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వాసుదేవ్ దేవ్నాని. 2024 ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మొదటిసారిగా ఏ క్రీడను పరిచయం చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ స్క్వాష్. వీర్బల్ దివాస్ ఏ సిక్కు గురువు యొక్క 4 కుమారుల బలిదానం జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గురు గోవింద్ సింగ్. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డీన్ ఎల్గర్ ఏ జట్టు మాజీ కెప్టెన్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దక్షిణాఫ్రికా. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆమ్నియా కోట ఏ ప్రాంతంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సైబేరియా. సుమారుగా ఎర్ర సముద్రంలో దాడుల కారణంగా ఇటీవల అంతరాయం ఏర్పడిన సూయజ్ కెనాల్ ద్వారా ప్రపంచవ్యాప్త వాణిజ్యంలో ఎంత శాతం ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 12%. భూమి రాశి పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రోడ్డు మరియు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. అంతర్జాతీయ గీతా సెమినార్ మరియు గీతా మహోత్సవ్లో ప్రధాన రాష్ట్ర భాగస్వామిగా ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హర్యానా రాష్ట్రం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023ని ఏ విశ్వవిద్యాలయం గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం. ఇటీవల వార్తల్లో నిలిచిన నామ్ దఫా ఫ్లయింగ్ స్క్విరెల్
భారతదేశంలోని ఏ రాష్ట్రం మరియు యూనియన్ టెరిటరీకి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అరుణాచల్ ప్రదేశ్. సంస్కృతి వారసత్వ పరిరక్షణ కోసం ఇటీవల ప్రతిష్టాత్మకమైన యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డును పొందిన ఎపిఫనీ చర్చ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, హర్యానా రాష్ట్రంలో ఉన్నది. ఇండియా సిల్క్స్ రిపోర్ట్ 2024 ప్రకారం పనిచేయడానికి అత్యంత ప్రాధాన్య రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కేరళ రాష్ట్రం. ఇటీవల వార్తల్లో నిలిచిన గెలుపు స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ రీజియన్ ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, భూటాన్. ప్రతిపాదిత ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏ దేశం గుండా వెళ్ళదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఉజ్బెకిస్తాన్. ఇటీవల వార్తలు చేస్తున్న JN-1 మరియు పిరోలా అనే పదాలు కింది వాటిలో దేనికి సంబంధించినవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, COVID-19. ఇటీవల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో పత్తికి కనీస మద్దతు ధర కార్యకలాపాలను చేపట్టడం కోసం వార్తలు చేస్తోంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ముంబై. ప్రపంచంలోని అతిపెద్ద ధాన్య కేంద్రమైన స్వర్వేద్ మహామందిర్ ఇటీవల ప్రారంభించబడిన నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వారణాసి. ఏ దేశం యొక్క సాయుధ దళాలు తమ అత్యుత్తమ పనితీరుకు ఇటీవల గౌరవనీయమైన గోల్డెన్ ఔల్ అవార్డుతో సత్కరించబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, భారతదేశం. నేషనల్ జియోసైన్స్ డేటా రిపోజిటరీ పోర్టల్ను ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గనుల మంత్రిత్వ శాఖ. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎన్ని కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 11. నియంత్రిత విచ్ఛితి చైన్ రియాక్షన్ను సూచిస్తూ ఇటీవల క్లిష్టతను సాధించిన కాక్రపార్ అటామిక్ పవర్ ప్రాజెక్టుకు నిలయంగా ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గుజరాత్. యూకే ఉక్కు మరియు అల్యూమినియం వంటి పదార్థాల దిగుమతులపై 2020 నుండి అమలు చేయబోతున్న కార్బన్ పన్ను పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, కార్బన్ సరిహద్దు పన్ను. ఇటీవల హర్యానా విజయ్ హజారే ట్రోఫీ 2023 మరియు 2024లో ఓడించి విజేతగా నిలిచింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రాజస్థాన్ స్టేట్. అంతర్జాతీయ లింగ సమానత్వ బహుమతిని ఏ దేశం అందజేస్తోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఫిన్లాండ్. పంజాబ్లోని వివిధ జిల్లాల్లో బంగాళదుంప పంటలకు గణనీయమైన నష్టాన్ని కలిగించిన బంగాళదుంప వ్యాధి పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లేట్ బ్లైట్. ఇటీవల వార్తలు వస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు ఏ దేశానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, యెమెన్. ఇటీవల వార్తల్లో ఉన్న వకాయామా సోర్యు అనే పదం దేనిని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఒక శిలాజం. కేంద్రం తన రుణ పరిమితిని పరిమితం చేయడానికి వ్యతిరేకిస్తూ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కేరళ రాష్ట్రం. ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆనంద్ వివాహ చట్టం
అమలు చేయబడింది. ఈ చట్టం దేనికి చట్టబద్ధమైన గుర్తింపును ఇస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సిక్కు వివాహం మరియు వివాహాల ఆచార్యాలు. రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇది ఏ అంతర్జాతీయ సంస్థకు సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, షాంఘై సహకార సంస్థ. ఇటీవల ఎవరికి ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ యొక్క నైహోమ్ ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషనల్ లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సవితా లాడేజ్. ఇటీవల G7 దేశాలు తమ మార్కెట్లోకి ఏ దేశపు వజ్రాల ప్రవేశాన్ని నిరోధించాలని ప్లాన్ చేశాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, రష్యా దేశం. అంతర్జాతీయ తటస్థత దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, డిసెంబర్ 12. రాబోయే అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, జావేద్ అఖ్తర్. ఇండియా వియత్నాం సంబంధాల సందర్భంలో ఇటీవల వార్తల్లో వచ్చిన విన్బ్యాక్స్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ద్వైపాక్షిక సైనిక వ్యాయామం. వార్షిక పండుగ షార్ అమర్తాల తోర్గ్యాని ఏ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్ సుల్తాన్ మరియు ఏ దేశ ప్రధానమంత్రి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఒమన్.